మీడియాను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా దేశంలో చికాగో నగరంలో జరిగిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఆనాడు 8 గంటలు మాత్రమే పని చేయించుకోవాలని, బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలని కార్మికుల ఉద్యమ బాట పట్టారన్నారు. ఆ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగం ఫలితంగానే నేడు కార్మికులకు హక్కులు దక్కుతున్నాయని తెలిపారు. అందుకే ప్రపంచంలో ఎర్రజెండా కార్యక్రమం ఒకటేనని, అదే మేడే అని చెప్పారు. ఆ రోజున అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలన్నారు. వారి త్యాగాలను స్మరించుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హక్కుల కోసం ఉద్యమించిన నాడే స్వేచ్ఛ జీవనం జీవించగలుగుతామని పేర్కొన్నారు. 86 గత 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు లక్షలాది మంది ఉద్యమాలు చేశారు. మాకు 8 గంటల పని కావాలి, మా కష్టం ఎక్కువైపోతున్నాయి, మాకు ఒక సమయ పాలన లేదు, యంత్రంలో మిషన్లు అని చెప్పి చేస్తే ఆనాడు అమెరికా ప్రభుత్వం, పెత్తందారి ప్రభుత్వం పోలీసులతోటి కాల్పులు జరిపిండ్రు. లక్షలాది మంది అమరులైపోయారు. ఒక లావా ప్రావుల రక్తమే ఒక వాగులాగా, ఒక సముద్రంలాగా మారితే ఆనాడు కార్మికులు చనిపోతూ కూడా ఆ రోజు ఆ చొక్కల్ని అంగి తీసి రక్తంలో ముంచి ఎత్తేసిండ్రు. అదే జెండా ఇవాళ ఎర్ర జెండా, సుత్తెకోడల జెండా, కార్మికుల జెండా, కమ్యూనిస్టుల జెండా, కర్షకుల జెండా, రైతుల జెండా, ప్రజలకు అండగా ఉండేది. ఇలా నేడు సిపిఐ పార్టీ కానీ, కార్మిక సంఘాలు కానీ, మరి 138 సంవత్సరాల చరిత్ర త్యాగ ఫలితంగా ఇలా మేడేని మే 1న మరి 138 మేడేని జరుపుకుంటా ఉన్నాం. దీనికి సిపిఐ శాఖ కార్యదర్శులు కానీ, సిపిఐ శ్రేణులు కానీ, దేశవ్యాప్తంగా జెండాలు ఎగరేసుకొని గ్రామాల పార్టీలు పాల్గొన్నారు. అట్లే కార్మిక సంఘాలు కూడా ఏఐటీ సాధ్యంలో కానీ అన్ని కార్మిక సంఘాలు, మున్సిపల్ అయితే, గ్రామ పంచాయతీ ఏమి, రీమ్స్ అయితే ఏమి, హమాలీలు అయితే ఏంది, రిక్షా కార్మికులు అయితే ఏంది, అన్ని వర్గాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు అయితే ఏంది, రైతులు ఈ దేశవ్యాప్తంగా ఎర్ర జెండాలు ఎగరేసుకొని మన ఐక్యతని చాటి చెప్పుకోవాలి. ఒకటి జరిపేది ఏకైక కార్యక్రమం ఎర్ర జెండాతో అంటే ఒక మేడే మాత్రం జరుపుకుంటారు. కాబట్టి దీని అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి పిలుపునిస్తాం.